ఓకే, మరి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రత్న. రత్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్ నుంచి వస్తున్నాను. బంజారా హిల్స్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్. బ్యూటీషియనా? వావ్, ఓకే ఓకే. సో ఈ వంటలు చేస్తూ ఉంటారా? వంటలు బాగానే చేస్తాను. సో మీరే కుక్ చేసుకుని వెళ్తారేమో. షూర్. అవునా? ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుజాత. సుజాత, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. అవునా? సో వంటలు అయితే బాగా చేస్తారు. వంటల మీద ప్రయోగాలు, ఇంకా చాలా రెసిపీ షోస్ కి వెళ్ళి మీ రాజుగారి వంటలు చూసి వెళ్ళి ట్రై చేస్తుంటాం. కార్వింగ్ గానీ అన్ని. అవునా? సో కార్వింగ్ ట్రై చేస్తాను. కార్వింగ్ కూడా ట్రై చేస్తాను. వావ్, సూపర్. మీరు బనానాతో చేసే డక్స్, ఇంకా రాడిష్ తో చేస్తారు, ఇంకా టమాటో ఫ్లవర్, ఇవన్నీ వచ్చేసాయి మీకు? ట్రై చేస్తాను. వచ్చాయి. నేను వెళ్ళే కాంపిటీషన్స్ కి రాజుగారే పనికొస్తారు చక్కగా. సో చాలా ఈజీగా చెప్తుంటారు, వన్ బై వన్ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చెప్తూ ఉంటారు. సూపర్, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం శ్రీవాణి. థ్యాంక్ యూ. సీరియల్స్ లో కూడా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? మేము ఇద్దరం స్టార్ మహిళ నుంచి పరిచయం అన్నమాట. స్టార్ మహిళ. స్టార్ మహిళ సెలక్షన్స్ లో మేము పరిచయం అయ్యాం, కలిసి చేసాము. కలిసి కాకపోతే ముందు వెనక చేసాం, కాకపోతే అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒకే దగ్గర షూటింగ్ జరుగుతుంటుంది కాబట్టి అలా కలిసి మాట్లాడుకోవడం ఇలా అన్నమాట. టీవీ ద్వారా చాలా బాగా పరిచయం అయ్యారు. అవునా? మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక మంచి ఫ్రెండ్ దొరికింది నాకు. సో ఇప్పుడు కూడా కలిసి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇద్దరికి వంటలు పోటీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? తను చేస్తుంది అని చెప్పేసింది, మీరు చేస్తారని. ఓకే, ఏం చేస్తున్నారు? నేను ఉడిపి వెజిటబుల్ పలావ్. ఉడిపి వెజిటబుల్ పలావ్. ఓకే, మరి ఉడిపి వెజ్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడిపి వెజ్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన బ్రెడ్ ముక్కలు 1 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పెరుగు 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యితో చేస్తున్నారు ఈ పలావ్. కమ్మగా బాగుంటుంది. ఉడిపి వెజ్ పలావ్ ఏంటి? ఇది కర్ణాటక ఫేమస్ ఐటమ్ అన్నమాట. ఓకే, కర్ణాటక అక్కడ కృష్ణుడి టెంపుల్ ఉంది. ఒక్క నిమిషం, మసాలా దినుసులు హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఓకే, సో మొత్తం గరం మసాలా వేసి బిర్యానీ ఆకు కూడా వేశారు. ఓకే, ఇప్పుడు తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేగడానికి ఉప్పు వేస్తున్నారు కొంచెం, జస్ట్ తొందరగా వేగడానికి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్తున్నారు. అదే ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది గురించి కాదు, ఉడిపి స్పెషల్ దీని గురించి. ఇది ఉడిపిలో ఇది ఫేమస్ ఐటమ్ అన్నమాట. ఓకే, కృష్ణుడికి ఇది ప్రసాదంగా పెడతారు. హెల్దీ ఐటమ్, అండ్ ఉడిపిలో అంతా వెజిటేరియనే ఉంటుంది. ఓకే, ఇది ఫ్రై అవుతుంటూనే తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. సో డైరెక్ట్ లీవ్స్ అలా వేస్తే ఆకులు అదే అణిగిపోతుంది దాంట్లో. ఓకే, చక్కగా. సో వేయిన తర్వాత అవే చిన్నగా అయిపోతుంది. చిన్నగా అసలు కనిపించవు. ఓకే, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకే, ఇంత క్వాంటిటీ కొత్తిమీర? అవునండి. ఓ, సో కొత్తిమీరది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, పుదీనాది కూడా ఎక్కువగా ఉంటుంది. సో 2 మిక్స్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్న. సో ఇంకా కారం యూజ్ చేయకుండా ఇందులో వేస్తారా? పచ్చిమిర్చి డైరెక్ట్ గా కాకుండా గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఎంత కారం అయితే కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నారు, అంతేనా? అంతే. సో మేము నేర్చుకున్నామంట మాకు కూడా పరిచయం చేయడానికి వచ్చారు. అవునండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్క నేను చేస్తాను శ్రీవాణి. ఫస్ట్ టైం నేను ఇలా చేస్తుంటే ఆపి నేను చేస్తానని చెప్పి తీసుకున్న మొట్టమొదటి మహిళ మీరే. శ్రీవాణి, మీరంటే మాకు చాలా ఇష్టం. ఈ సీరియస్గా చేసినా బాగుంటుంది,
కామెడీగా చేసినా బాగుంటది, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా బాగుంటది. మీరు ఇంకా మంచి ఇష్టం ఉన్నప్పుడు ఏం చేసినా నచ్చుతుంది. ఫస్ట్ టైం చూసేసరికి శ్రీవాణి యాంకర్ అనేసరికి నాకు భలే సరదా అనిపించింది. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. టమాటో బాగా మగ్గింది కదా, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇదేం పెరుగు? నార్మల్ పెరుగా లేకపోతే పుల్లటి పెరుగా? లేదు, ఫ్రెష్ పెరుగు. ఫ్రెష్ పెరుగు. ఓకే. ఇందులో గనక రైస్ కలిపి తింటే నా సాధారణంగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఆలు మూడింటిని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట. ఉడికించారా లేకపోతే పచ్చి వెజిటేబుల్స్ నే డీప్ ఫ్రై చేసి తెచ్చుకోవాలి. ఈ మూడు కూడా డీప్ ఫ్రై చేశారు. ఎందుకంటే ఉడిపి రెస్టారెంట్ లో ఎక్కువసేపు ఉంచాలి కదా, హోటల్స్ లో కస్టమర్స్ ఏ టైంలో వస్తారో తెలియదు కాబట్టి ఎక్కువసేపు ఉంచేసరికి వెజిటేబుల్స్ వేసేటప్పుడు అది కొంత టైం అయ్యాక పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డీప్ ఫ్రై చేసి వండుకుంటారు అనమాట. నేను ఆ స్టైల్ వండుతున్నాను అనమాట. సో కావాలంటే మనం ఇంట్లోనే వేసి ఉడికించుకోవచ్చా? ఉడికించుకోవచ్చు, కానీ నేను ఆ స్టైల్ చెప్తున్నాను కదా, బెంగళూరు స్టైల్. ఇప్పుడు ఇవి వేసుకుంటాం. సో ఓన్లీ ఈ 3 వెజిటబుల్స్ యూస్ చేయాలా? ఇందులో వేరే మన ఆప్షన్ ఏదైనా కాలీఫ్లవర్ బాగుంటది, గ్రీన్ పీస్, ఓకే, ఏదన్నా బాగుంటుంది. వెజిటబుల్స్ అనేవి మన ఇష్టం, ఏమన్నా మన ఆప్షన్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే. మొత్తానికి మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్ మొత్తానికి ఇప్పుడే సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారా? సో ఈ పలావ్స్ కి దానికి ఈ రైస్ ఉంటేనే బాగుంటుంది కదా? అంటే ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం. మొత్తం వేసేనా? ఇప్పుడు ఉప్పు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు బాగా మొత్తం రైస్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాం కదా, ఫైనల్లీ ఇది ప్రిపేర్ అయినట్టే. ఇది అయిపోయిందా? ఫైనల్లీ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్. సో చక్కగా చాలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా? క్రంచీగా ఉండేటట్టు. కొంచెం క్రంచీగా ఉండేటట్టు. సో మనం డిష్ అవుట్ చేసే ముందు వేసుకోవాలా? జీడిపప్పు. జీడిపప్పును కూడా డీప్ ఫ్రై చేసాం. ఓకే. చూడడానికి కలర్ఫుల్ గా ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది కూడా, హెల్దీ కూడా. అక్కడ క్యారెట్ తీసుకోండి. చక్కగా మీరు కాజు పక్కన పెట్టుకొని పైన గార్నిష్ చేయాల్సింది. చాలు, సరిపోయిందా? రెడీ? రెడీ. ఏం రెడీ అయింది? ఉడిపి వెజిటేబుల్ పలావ్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఉడిపి వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఉడిపి వెజ్ పలావ్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, వేయించిన కూరగాయల మిశ్రమం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, వేయించిన బ్రెడ్ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉడిపి వెజ్ పలావ్ రెడీ.